హాయ్ ఫ్రెండ్స్, మరొక ప్రసిద్ధమైన దేవాలయం యొక్క వివరాలతో మీ ముందుకు వచ్చేసాను. ఆ దేవాలయం ఎక్కడ ఉంది, అక్కడ దేవత ఎవరు, అక్కడ స్థల పురాణం ఏంటి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తిరుచానూరు. తిరుచానూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పట్టణంలో ఉంది. ఈ పట్టణం తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం తిరుపతి బస్టాండ్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ ఆటోలో మనం ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం ఇదే రూట్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా మనం వెళ్ళొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి దేవేరి అలివేలు మంగమ్మవారు. ఆవిడ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి. ఆవిడ అంశయే శ్రీ పద్మావతి దేవి అమ్మవారు. అలివేలు మంగ అంటే తామర పువ్వు పైన దేవత అని అర్థం. తీర్థయాత్రల సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందుగా తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి దేవి అమ్మవారిని దర్శించిన తరువాతనే మన యాత్ర ఫలప్రదం అవుతుంది అని చెబుతారు. ఈ ఆలయం చుట్టుపక్కల టీటీడీ వారి అకామిడేషన్ భవనాలు, హోటల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మనం పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం టికెట్లని ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారం మాత్రం ఉదయం 3:30 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. అభిషేకాలు ఓన్లీ శుక్రవారాలు మాత్రమే నిర్వహిస్తారు. సర్వదర్శనం ప్రతిరోజు 5:25 నుంచి ఉదయం రాత్రి 8:45 గంటల వరకు ఉంటుంది. కానీ శుక్రవారాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 8:45 వరకు దర్శనానికి అలౌ చేస్తారు. మధ్యాహ్నం 12:30 నుండి 4:45 వరకు కుంకుమార్చనలు నిర్వహిస్తారు. సెలవు దినాల్లో, వారాంతపు రోజుల్లో, శ్రావణ మాసాల్లో, కార్తీక మాసాల్లో, వరలక్ష్మి వ్రతం రోజున, ఉగాది రోజున, శ్రీరామనవమి రోజున ఈ ఆలయం చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో 2 చేతులతో పద్మాన్ని ధరించి 2 చేతులతో వరద అభయ ముద్రలతో మనకి దర్శనం ఇస్తారు. ఈ దేవస్థానంలో మనం శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి వారి సన్నిధులను కూడా మనం దర్శించవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి నిర్వహించేటటువంటి సేవా కార్యక్రమాలని బోర్డు మీద సమయాలతో సహా పొందుపరిచి ఉంచారు. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు అనడానికి 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి, తొండమాండలం రాజు అయినటువంటి మిత్రవర్మ పుత్రుడైన ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు సంతానం లేకపోవడంతో పూజారి గారి సలహా మేరకు యజ్ఞం చేయాలని నిర్ణయించుకోగా, యజ్ఞభూమిని దున్నినప్పుడు 1000 రేకుల కమలం నుంచి ఒక సుందరమైన అమ్మాయి ఉద్భవించింది. కమలమన్నా పద్మమన్నా ఒకటే, పద్మం నుంచి ఉద్భవించింది కాబట్టి పద్మావతి దేవి అని పేరు పెట్టారు. పద్మావతీదేవి పెద్దయ్యాక ఆమెను వెతుక్కుంటూ వచ్చిన శ్రీనివాసునికి ఇచ్చి పద్మావతీదేవి కళ్యాణం లక్ష్మీదేవి అనుజ్ఞతతో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఒక కథ ఏంటంటే, భృగు మహర్షి వారు వైకుంఠానికి విచ్చేసినప్పుడు లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి వారు ఆయన చూడనట్టుగా ఉండి లక్ష్మీదేవితో మాట్లాడుతుండగా కోపం వచ్చిన భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నగా, తన నివాసమైన వక్షస్థలంపై తన్నినటువంటి భృగు మహర్షి మీద కోప్పడకపోగా ఆయనకు సేవ చేసినందుకు అలిగి శ్రీ మహాలక్ష్మీదేవి భూమి మీద స్వర్ణముఖి నది ఒడ్డుకు చేరి 12 సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ పద్మంలో వెలిశారు అని చెప్తారు. ఈ 12 సంవత్సరాల్లో విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి మహాలక్ష్మీదేవిని వెతుకుతూ ఇక్కడ అరణ్యంలోకి వచ్చి 12 సంవత్సరాల ఘోర తపస్సుని చేశారు. అమ్మవారు వెలిసిన తర్వాత అమ్మవారిని చేరుకొని అమ్మవారిని పరిణయమాడారు. అమ్మవారి ఆలయానికి ఒకవైపున అమ్మవారి ఉద్యానవనం ఉంటుంది. మనం ఆ ఉద్యానవనంలో విహరించవచ్చు. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.